పేపర్ లీక్ చేస్తే ₹1 కోటి ఫైన్. పేపర్ లీకేజీల నివారణకు కేంద్రం కొత్త చట్టం తెచ్చింది. ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024ను శుక్రవారం నోటిఫై చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసిన ఎన్నికల హడావుడి మొదలు కావడంతో అమలు తేదీని ప్రకటించలేదు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రశ్నించగా న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని త్వరలో నోటిఫై చేస్తామని ప్రకటించారు. ఆ మరుసటి రోజే కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ చట్టాన్ని అమలులోకి తెస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త చట్టం ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్షా పేపర్లో అందుకున్నా, ప్రశ్నలు జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసేవారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. నిందితులకి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా విధిస్తారు. నిందితులు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లయితే వారి ఆస్తులను జప్తు చేస్తారు. ఇకపై పేపర్ లీకేజ్ కేసులను ఈ చట్టం కిందే నమోదు చేయనున్నారు.